భయం, ద్రోహం, రక్తపాతం. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ప్రపంచాన్ని కొన్ని దారుణమైన శక్తులు తమ ఆధీనంలోకి తీసుకొని భయం, రక్తదాహంతో బెదిరిపోయేలా చేస్తూ వస్తున్నాయి. ప్రెడేటర్ని చూసి మరొకరి భయపడుతూనే ఉంటుంది. అలాగే ప్రెడేటర్లు కూడా ఇతర జంతువుల్లాగా వంచించి హింసించే తీవ్రమైన లక్షణం బయటకు వచ్చింది. రక్తం 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 ఇంకా మరణం. ఆ తర్వాత ఈ లోకంలో అందరూ 2 భాగాలుగా విడిపోయారు. ఒకటి క్రూరం, ఇంకొకటి సాత్వికం. కానీ కాలంతో పాటు మనం మారుతూ వచ్చాం. పాతకాలానికి విరుద్ధంగా మెలగడం ప్రారంభించాం. ప్రస్తుతం క్రూర ఇంకా సాత్విక మృగాలు కలిసి జీవిస్తున్నాయి. అలాగే ప్రతి చిన్న మామలకి కూడా ఎక్కడానికి ఎన్నో గొప్ప అవకాశాలు లభిస్తున్నాయి. అవును, నేను ఇంకా ఏ గుంపులో దాక్కునే పర్లేదు. దాని బదులుగా నేను ఒక ఆస్ట్రోనట్ లాగా మారచ్చు. నేనెప్పటికీ ఒంటరి వేటగాడిగా ఉండక్కర్లేదు. ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం వేట మొదలు పెట్టగలను. ఇంకా నేను ఒక యాక్చువరీగా ఉండొచ్చు. నేను ఈ లోకాన్ని మరింత మెరుగ్గా తయారయ్యేలా చేయగలను. ఇకపై నుంచి నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. ఎంత విచిత్రమైన కోరికని నేను ఎప్పుడు కూడా వినలేదు. చిన్న వాళ్ళకి అది చాలా చాలా అసాధ్యమని అనిపించవచ్చు. కానీ నీకు ప్రత్యేకంగా చెప్తున్నాను గిడియన్ గ్రే, ఇక్కడికి 211 మైళ్ళ దూరంలో ఒక గొప్ప నగరం ఉంది. దాని పేరే జూటోపియా. అక్కడ మన పూర్వీకులందరూ కూడా ప్రశాంతంగా నివసించవచ్చని, అలాగే అక్కడ ఎవరు ఎంత గొప్పవారైనా కావచ్చని నిరూపించారు కూడా. మీ అందరికీ చాలా థాంక్స్. జూడీ, నేను మీ అమ్మాయి ఇలా సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నామో నీకు తెలుసా? లేదు. మేం కళలను పక్కన పెట్టి ఉన్నదానితో తృప్తిగా బతుకుతున్నాం. అంతేనా బోని? ఖచ్చితంగా అంతే. చాలా కష్టపడి నిందుకున్నాం. అవును, సర్దుకుపోవడంలో ఉండే సంతోషం అదే జూడీ. మనం అత్యాశకు పోకపోతే నిరాశకే తావుండదు. కానీ నేను ప్రయత్నిస్తాను. మీ నాన్నగారి ఉద్దేశం ఏంటంటే నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ కావటం. ఇది కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా కావచ్చు. మరి అవును, ఇంతవరకు బన్నీలో కాపెవరు లేదు. అవును, బన్నీ పని చేయలేదు. అంతే. అలా అయితే మొట్టమొదటి కాపోయేది నేనే. ఎందుకంటే అప్పుడే నేను ఈ లోకానికి మేలు చేయగలుగుతాను. లేదా నువ్వు అలా అనుకునేటట్లయితే నువ్వు ఒక క్యారెక్టర్ అయితే కావటం కంటే ఈ లోకానికి గొప్ప మేలు ఏది ఉండదు. అవును, నేను, మీ నాన్న, నీ 275 మంది అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరం ఈ లోకానికి మేలు చేస్తున్నాం. ఒక్కసారికి ఒక క్యారెట్. బాగా అర్థం చేసుకో, క్యారెట్స్ పండించడం కంటే గొప్ప వృత్తి ఏది ఉండదు. నేలపైన విత్తనాలు చల్లాలంతే. ప్రతి విత్తనాన్ని కూడా మట్టిలో కప్పివేయాలంతే. అర్థమైందా? ఆశయాలు ఉండటం మంచిదే, కానీ దానికోసం జీవితాన్ని వదులుకోకూడదు అంటాను. అరే, తనటి వెళ్ళిపోయింది. మర్యాదగా టికెట్స్ నాకు ఇచ్చేయి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇంకా ఆపు గిడియన్. ఏం చేస్తావు? ఆపకపోతే ఏడుస్తావా? తను చెప్పింది విన్నావు కదా, ఇక చాలు ఆపు. నీ ముఖం బాగుంది లూజర్. ఆయన ఒక బన్నీ కాప్ గా మారగలదని ఏ లోకంలో రాసి ఉంది. మర్యాదగా నా ఫ్రెండ్ టికెట్స్ ఇచ్చేయి. అయితే వచ్చి తీసుకో. కాకపోతే నేను ఒక నక్కని. నువ్వు మీ నాటకాల్లో చెప్పినట్టు క్రూరం వాళ్ళు మీలాంటి వాళ్ళని తినడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. పైగా డొనాల్డ్ నీ ప్రాణాలు తీయమని చెప్తోంది. నాకు తెలిసేది డిఎన్ఏ అనుకుంటాను గిడియన్. తెలుసా? నాకు చెప్పక ట్రావిస్. నువ్వు నన్ను భయపట్టలేవు గిడియన్. భయం వేస్తుందా? తన ముఖ్యలా పగిలిందో చూడు, భయపడి. ఇక ఏడు లిటిల్ బేబీ బానీ, ఏడు. ఎలా ప్రవర్తించాలో నీకు ఇంకా తెలియదు కదా. ఇక నీ జీవితంలో మరోసారి నాకు ఎదురు తిరగాలనిపించినప్పుడల్లా నీకు సంఘటన గుర్తుండి పోవాలి. స్టూపిడ్ క్యారెట్ ఫార్మింగ్ డామ్ బనీ. చాలా అన్యాయం. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. ఇదిగో టికెట్స్. మా టికెట్లు. చాలా గ్రేట్ జూడీ. పైగా ఆ గిడియన్ అర్థం లేకుండా చేస్తున్నాడు. కానీ ఒక్క విషయం మాత్రం బాగా అర్థం చేసుకున్నాను. ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకున్నాను.